కథ పేరు మాయా చిలుక. అది రామాపురం అని ఒక చిన్న గ్రామం. ఆ గ్రామంలో రాధ, మీనా అని ఇద్దరు అమ్మాయిలు ఉండేవారు. రాధ మంచితనానికి, దయాగుణానికి మారుపేరైతే మీనకు పిసినారితనం, ఆశ ఎక్కువన్నమాట. అయితే ఒకరోజు మీనా వాళ్ళ ఇంటికి మాయా చిలుక వెళ్ళినప్పుడు, చిచ్చి పాడు చిలుక, ఇక్కడికెందుకు వచ్చావు, వెళ్ళిపో వెళ్ళిపో అని వెళ్ళగొడుతుంది. కానీ అదే చిలుక రాధ వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు రాధ ఆ చిలుకకి పండ్లు, నీరు ఆహారంగా ఇస్తుంది. అది తిన్న చిలుక ఎంతో సంతోషించి రాధకు బంగారు నాణాలు, అలాగే ఎన్నో మెరిసిపోయే వజ్రాలను బహుమతిగా ఇస్తుంది. అది చూసిన మీనా ఓర్వలేక వెంటనే చిలుక దగ్గరికి వెళ్ళి, చిలుక చిలుక అని నీకు కావాల్సిన ఆహారాలన్నీ ఇస్తాను, రా మా ఇంటికి వచ్చే అంటుంది. కానీ చిలుక నేను రాను, పొగరుపోతు మీనా అని అంటుంది. అది విన్న మీనా కోపంతో ఆ రోజు రాత్రి ఆ చిలుకని ఎలాగైనా దొంగలించాలని ఒక పంజరంలో చిలుకని పట్టి దొంగలిస్తుంది. ఆ తర్వాత చిలుకని ఇంటికి తెచ్చుకొని ఇలా అంటుంది, చిలుక ఇప్పుడు నువ్వు ఎక్కడికి వెళ్ళలేవు, ఇప్పుడు నువ్వు నాకు కావాల్సింది ఇచ్చే వరకు నిన్ను వదిలిపెట్టను, ఏం చేస్తావో చేసుకో అని అంటుంది. పాపం తెలివి తక్కువ మీనాకి అది మాయా చిలుకని తెలియదు. చిలుక వెంటనే ఆ పంజరం యొక్క తలుపులు తన మాయతో తెరిపించేసి వెంటనే రాధ దగ్గరికి వెళ్ళిపోతుంది. రాధ చిలుకను చూసి ఎంతో ఆనందిస్తుంది. చిలుక మీనాకి ఎలాగైనా బుద్ధి చెప్పాలని అనుకుంటుంది. ఆ తర్వాత మీనా దగ్గరికి వెళ్ళి మీనాకి ఎన్నో డబ్బులు ఇస్తానని ఆశ పెడుతుంది. తీరా చూస్తే మీనాకి అన్నీ మెరిసి పిచ్చిరాలని బహుమతిగా ఇస్తుంది. అది చూసి మీనా అయ్యో మళ్ళీ తప్పు చేశానే అని బాధపడుతుంది. ఆ తర్వాత మీనాకి బుద్ధి వచ్చి రాధతో కలిసి ఎంతో మంచి మిత్రురాల్లా ఉంటుంది. చిలుక, రాధ, మీనా ముగ్గురు మంచి మిత్రులైపోతారు. కథలో నీతి ఏంటంటే రాధలాగా మంచిగా ఉంటే మంచి జరుగుతుంది, మీనలా ఉండకండి. కథ నచ్చితే మన ఛానల్కి లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి. మరొకరితో మళ్ళీ కలుద్దాం. బాయ్ బాయ్ ఫ్రెండ్స్.